హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది అతను చేసిన ఉత్తమ కర్మల ఫలితం, మీన్స్ రిజల్ట్. కర్మ అంటే వర్క్. దానిని మరొక కొత్త పదం డీడ్ అని కూడా వాడతాం. ఇట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ హిస్ గుడ్ డీడ్స్ ఆర్ గుడ్ ఎఫర్ట్స్ ఆర్ గుడ్ వర్క్స్. సెకండ్, అతను ఇప్పుడు బాగున్నాడు. అతను ఇప్పుడు బాగున్నాడు. హీ ఈజ్ ఆన్ ద మెండ్ నౌ. హీ ఈజ్ రైట్ నౌ. హీ ఈజ్ గుడ్ నౌ అనకుండా హీ ఈజ్ ఆన్ ద మెండ్ నౌ అనే కొత్త యూసేజ్ని పరిచయం చేసుకుంటున్నాం. భగవంతుని యొక్క విశేషమైన కృప అతనిపై ఉన్నది. గాడ్ హ్యాస్ బీన్ గ్రేషియస్ టు హిమ్. గాడ్ హ్యాస్ బీన్ గ్రేషియస్ టు హిమ్. గాడ్ బ్లెస్ హిమ్ అని సింపుల్గా చెప్తాం. సంతోషము, అతను కోలుకుంటున్నాడు. ఐఎమ్ హ్యాపీ ఆర్ ఐఎమ్ గ్లాడ్. హీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ. హీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ. మామూలుగా మనకు తెలిసినటువంటి యూసేజ్ ఏముంది? హీ ఈజ్ రికవరింగ్ నౌ. రికవరింగ్ అంటాం, మనకు తెలిసింది. ఇక్కడ హీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ. గెట్ వెల్ సూన్ అంటాం కదా. ఎవరికైనా విషెస్ చెప్పాలంటే త్వరగా కోలుకోండి, త్వరగా మీకు యొక్క వ్యాధి కానీ గాయం యొక్క నొప్పి కానీ తగ్గాలి అని చెప్పడానికి గెట్ వెల్ సూన్ అంటాం. ఇక్కడ ఐఎమ్ గ్లాడ్ హీ ఈజ్ గెటింగ్ బెటర్ నౌ. ఇది వారికి ఒక ప్రమాద ఘంటిక, హెచ్చరిక. ఇట్ ఈజ్ ఏ వార్నింగ్ అంటాం కదా, అలా. ఇట్ ఈజ్ ఏ వేకప్ కాల్ ఫర్ దెమ్. ఇట్ ఈజ్ ఏ వేకప్ కాల్ ఫర్ దెమ్. దీనిని మరొక యూసేజ్ కూడా ఉంది, మనకు గుర్తొస్తుంది. ఇట్ ఈజ్ ఏ అలార్మింగ్ బెల్ అంటారు. అంటే ప్రమాద గంటిక. అలారం అంటాం కదా, అంటే మామూలుగా పొద్దున్నే 4 o'clock లేవాలి, అలారం పెట్టు అంటాం కదా, రైట్. అలార్మింగ్ బెల్, ప్రమాద గంటిక. ఇక్కడ వేకప్ కాల్ అంటే మేలుకొలుపు, పిలుపు అని కూడా చెప్పొచ్చు. మనము మన భాషలో యమ మహిష గంటికా నాదము విన్న పిదప జీవుడు హరి అంటాడు, భయపడతాడు, పొలోమని యమదూతలను అనుసరిస్తాడు అని మనము తెలుగు వాచకాలు చదువుతాం. యమ మహిష గంటికానాదము అంటే, మహిషము అంటే దునపోతు. యముడి యొక్క దునపోతు మెడలో ఉండేటువంటి ఘంటికలు అంటే గంటల యొక్క చప్పుడు వింటే మనిషి యొక్క చివరి దశకు, అంత్య దశకు చేరుకున్నట్టే, అతను మరణానికి చేరువలో ఉన్నట్టే లెక్క అని ఒక ఉవాచ, ఒక పదప్రయోగము, మనము సాంప్రదాయకంగా విండేటువంటి వాక్య నిర్మాణము. మనము విజయానికి చేరువలో ఉన్నాము. డోంట్ వరీ, హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం ఇది అని చెప్పడానికి వీఆర్ విత్ ఇన్ ఏ విస్కర్ టు సక్సీడ్. విస్కర్ టు సక్సీడ్ ఆర్ వీఆర్ వెరీ నియర్ టు సక్సీడ్ అని చెబుతాం కదా, అలా. ఎప్పుడైనా గ్రామర్ నేర్చుకుంటే కొంతమేరకే విషయ పరిజ్ఞానం వస్తుంది. బట్ ఫుల్ ప్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఒక భాషని భాషలాగే మనము స్వీకరించాలి, రిసీవ్ చేసుకోవాలి. యాస్టీస్గా ఆ పదప్రయోగాలను గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు ఉంటారండి, వారికి ఏం గ్రామర్ వస్తుంది చెప్పండి? చిన్నప్పుడు తెలుగు గ్రామర్ నేర్పామా? సందులు సమాసాలు లేదు కదా. విన్నది వాళ్ళు రీప్రొడ్యూస్ చేస్తారు. అట్లాగే వాట్ ఎవర్ వీఆర్ రీడింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ హియరింగ్ ఇన్ ద న్యూస్ ఛానల్స్, ఇతరులు మాట్లాడుతున్నది విన్నప్పుడు యాసిస్గా అది గుర్తుపెట్టుకొని తిరిగి మాట్లాడే ప్రయత్నం చేయడమే ఉత్తమమైనటువంటి భాషా శిక్షణ అని నేను పదే పదే చెప్తాను. దాన్ని నేను ఆచరిస్తాను. నన్ను ఆశ్రయించి నేర్చుకోవాలనుకునేటువంటి విద్యార్థులు లేదా అభ్యాగతులు ఎవరైనా సరే వారికి ఇదే సలహా ఇస్తాను. విన్నది భద్రంగా మనసులో పెట్టుకోవాలి, ముద్రించుకోవాలి, సందర్భాన్ని బట్టి తిరిగి యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్ ఈజ్ ఏ 20 days ఛాలెంజ్ ఫ్రెండ్స్. అంటే ఒక 20 రోజులు నాతో ట్రావెల్ చేయండి, చక్కటి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మై కాంటాక్ట్ నెంబర్ 8639215116. దిస్ ఈజ్ మహేందర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ పెన్ స్పోకెన్ ఇంగ్లీష్ వనస్థలీపురం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.